అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఐర్లాండ్ జట్టు భారత్పై గెలవడం ఇదే మొదటిసారి. ఊహించని ఓటమికి ప్రధాన కారణాలను ఈ క్రింది విధంగా విశ్లేషించవచ్చు. బ్యాటింగ్లో వైఫల్యం. కీలక బ్యాటర్ల పేలవ ప్రదర్శన. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ మరియు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఐర్లాండ్ బౌలర్ల వ్యూహాలకు తలొగ్గి తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. బౌలింగ్లో మధ్య ఓవర్లలో వైఫల్యం. ప్రసిద్ధ్ కృష్ణ ఖరీదైన బౌలింగ్. అతను వేసిన ఒకే ఓవర్లో 27 పరుగులు ఇవ్వడం మ్యాచ్ మలుపు తిరగడానికి ప్రధాన కారణమైంది. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఐర్లాండ్ బౌలర్ల అద్భుత ప్రదర్శన. తొలిసారిగా అరంగేట్రం చేసిన ఆటగాళ్లు. ఐర్లాండ్ తరపున అరంగేట్రం చేసిన మాథ్యూ హోలార్డ్ మరియు జై మూండ్రా భారత బ్యాటింగ్ను దెబ్బతీశారు. ముఖ్యంగా మూండ్రా మొదటి బంతికే సంజు శాంసన్ను అవుట్ చేసి భారత్ను ఒత్తిడిలోకి నెట్టారు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడలేకపోవడం. వాతావరణం మరియు పిచ్. పిచ్పై కాస్త పచ్చిక ఉండటంతో బంతికి మూవ్మెంట్ లభించింది. భారత్ ఆ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ సరైన ప్రణాళికలు అమలు చేయలేకపోయిందని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్వయంగా అంగీకరించారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం అందరూ ఆతృతగా ఎదురు చూశారు. కానీ అతనికి అవకాశం దక్కలేదు. జట్టులో జరిగిన ఈ మార్పులు, అంచనాలు కూడా ఆటగాళ్లపై కొంత ఒత్తిడిని పెంచి ఉండవచ్చు. మొత్తంగా, ఐర్లాండ్ జట్టు కఠిన పరిస్థితుల్లో అద్భుతమైన పోరాట పటిమను కనబరిచి గెలవగా, భారత్ తన బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో జరిగిన తప్పుల వల్ల ఈ చారిత్రక ఓటమిని మూటగట్టుకుంది.